ఏం లేదమ్మా. సరే అమ్మా, నేను వెళ్తున్నా. సరే నానా, జాగ్రత్త. ఎలా మాట్లాడాలి వీడితో? ఛా. వెళ్ళిపోయాడా? ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం. ఈ సిగరెట్ అంటే నాకు ప్రాణం. ఆపరాన్ని సిగరెట్ గోలా, తను నాకు కావాలి. ఇంకెందుకు టైం వేస్ట్? ఆ అమ్మాయి ఎట్లయినా నీ పడదు. ఎప్పటికైనా నవ్య నాదే. ఈరోజు కాకపోయినా రేపు నా ప్రేమను అర్థం చేసుకుని నా దగ్గర వస్తుంది. ఐ లవ్ హర్ అండ్ ఐ లవ్ నవ్య. వీడు మారడు. ఈరోజు ఎలాగైనా నా నవ్యకు ప్రపోజ్ చేయాలి. ఏంటి వీడు ఇంకా రాలేదు? హే హాయ్. హాయ్, ఎవరు మీరు? మీతో ఓ 5 minutes మాట్లాడచ్చా? అఫ్ కోర్స్, చెప్పండి. అది ఏంటది? క్లియర్గా చెప్పండి. స్ట్రైట్గా చెప్తున్నా, నాకు మీరంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ టైం మిమ్మల్ని గుళ్ళో చూసి పడిపోయాను. ఆ రోజు నుండి మీకోసం తిరిగిన ప్లేసే లేదు. ఇలా మిమ్మల్ని ఫాలో అవుతున్నానని చీప్గా అనుకుంటున్నారేమో, కానీ మనకు కావాల్సిన అమ్మాయి మన కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎన్ని సర్కస్ ఫిట్స్ అయినా చేసి ఆ అమ్మాయిని దక్కించుకోవాలి. లేదంటే వాళ్ళు మిస్ అయిపోతారు. మామూలుగా కాదు, ఎప్పటికీ కనిపించినంత మిస్ అయిపోతారు. అలా అని నా ఫ్రెండ్ చెప్పాడు. అందుకే ఇలా ప్రతిరోజు అక్కడి నుంచొని మిమ్మల్ని చూస్తూ మీతో ఏదో మాట్లాడాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. కానీ మిమ్మల్ని చూస్తుంటే అస్సలు మాటలే రావు. నిజం చెప్పాలంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఒక్కసారిగా నా ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ. పిచ్చి పిచ్చిగా ఉందా? లవ్ ఏంటి లవ్? ఇలా డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తానని ఫీల్ అవుతున్నారు అనుకుంటా. ఒక్క 1 month నాతో ట్రావెల్ అవ్వండి, మీకే తెలుస్తుంది నేనేంటో. ఏంటి నీతో ట్రావెల్ అయ్యేది? అయినా ఐఎమ్ ఆల్రెడీ ఇన్ రిలేషన్. ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. నిజంగా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వాడి కోసమే వెయిటింగ్ ఇక్కడ. ఓకేనా? ప్లీజ్ క్యారీ ఆన్. ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. ప్లీజ్ యార్, గో. హే హాయ్. హాయ్, మీరు? ఐఎమ్ నవ్య. ఓకే, చెప్పండి. ఏం లేదు, మీతో ఒక 5 minutes మాట్లాడొచ్చా? చెప్పండి. స్ట్రైట్గా చెప్తున్నా, నాకు మీరంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం మిమ్మల్ని ఇక్కడే బస్ స్టాప్లో చూశాను, పడిపోయాను. అప్పటి నుంచి రోజు ఈ టైంకి మిమ్మల్ని చూడటానికి బస్ స్టాప్కి వస్తున్నాను. డైరెక్ట్గా ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తుందని చీప్గా అనుకుంటారేమో, కానీ మనకు కావాల్సిన వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తే ఎన్ని సర్కస్ ఫీట్స్ అయినా చేసి వాళ్ళని దక్కించుకోవాలి, లేదంటే వాళ్ళు మిస్ అయిపోతారు. మామూలుగా కాదు, ఎప్పటికీ కనిపించినంతగా మిస్ అయిపోతారు. అది ఇందాకే తెలుసుకున్నాను. అందుకే ఇలా. హే, ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ సంజయ్. చూడండి, నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు. ప్రజెంట్ నేను విప్రోలో పర్ యానం 3 lakhs సాలరీ తీసుకొని సెటిల్గా ఉన్నాను. అండ్ ఇంకా నేను అచీవ్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. సో ఈ లవ్ తొక్క అని చెప్పి నా లైఫ్ని, నా టైంని వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఒక్క 1 month నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేయండి. అప్పటికి నేను నచ్చకపోతే నేనే వెళ్ళిపోతాను. ఐఎమ్ సారీ, నాకు ఇలా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నిజంగా నేను మీకు నచ్చలేదా? హే, నేను అలా లేదు, నాకే లవ్ వద్దంటున్నా అంతే. అంటే నేను మీకు నచ్చానన్నమాట. నాకు టైం అయిపోతుంది. ఐఎమ్ లీవింగ్ నౌ. బాయ్.
హలో నవ్య, ఎవరు? నేను రాహుల్ని. ఇఫ్ యూ డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడొచ్చా? హలో హలో నవ్య, నీకోసం కేపీహెచ్బిలోని కాఫీ షాప్లో వెయిట్ చేస్తుంటా. షార్ప్ 5 o'clock. ఏంటి కట్ చేశాడు? టైం అయిపోయింది. ఈ సంజయ్ ఇంకా రాలేదేంటి? కాల్ కూడా కట్ చేశాడు. నవ్య, నీకోసం కేపీహెచ్బిలోని కాఫీ షాప్లో వెయిట్ చేస్తుంటా. షార్ప్ 5 o'clock. రాహుల్ ఏడి? ఇక్కడే ఉంటాన్నాడుగా. రాహుల్, రాహుల్, రాహుల్. లవ్ యూ రాహుల్. నా వల్లే ఇంత జరిగింది. చాలా అన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాను. లవ్ యూ రాహుల్. చాలా తప్పు చేశాను రాహుల్. ఐఎమ్ సారీ. లే రాహుల్, రాహుల్ లే, లే రాహుల్. లే రాహుల్, రాహుల్ లే, లే రాహుల్. నిజంగా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వాడి కోసమే వెయిటింగ్ ఇక్కడ. ఓకేనా? ప్లీజ్ క్యారీ ఆన్. ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. ప్లీజ్ యార్, గో.
అమ్మాయిలు ఎప్పుడు అట్రాక్షన్కి గురవుతారు, టూలో మాత్రం అర్థం చేసుకోరు. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళతోనే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని మా షార్ట్ ఫిల్మ్ ఉద్దేశం. హాయ్. హాయ్, రా కూర్చో. యా. ఏంటి ఎంత తొందరగా వచ్చావు? సారీ, ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. ఆహా, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నావు, ఏంటి?